ఫైనల్ క్వశ్చన్ ఒకటి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఒక 2 days నుంచి తను పోరాటం చేస్తున్నారు పోలీసుల్లో, లేకపోతే చట్టపరమైన చాలా అంశాల ముందుకెళ్తున్నారు కదా, ఆ రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు ఏం జరిగింది ఈ లాస్ట్ 2 days లో అప్డేట్స్ చెప్పండి ఒకసారి. నేను చెప్తాను సార్, ఆమెకు ఐడియా లేదు, నేను చెప్తాను ఆ చట్టపరమైన అంశాలు నేను చెప్తాను విత్ యువర్ పర్మిషన్. ఎస్ ఓకే ఓకే సార్. చిదంబరం సార్ ఇప్పుడు ఒకటి సార్ నేను ఏమంటానంటే చెప్పా కదా మీకు అప్డేట్స్ చెప్తున్నాను. ఈ 2 days నుంచి మేము యాక్చువల్లీ మన నుంచే కదా మేము పోరాటం స్టార్ట్ చేసింది. మొట్టమొదటి మేము ఈరోజు విజయం సాధించింది ఏంటంటే ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ మేము ఫైల్ చేసినప్పుడు మా ఎన్హెచ్ఆర్సీ వారు మా యొక్క పిటిషన్ స్వీకరించి ఎవరైతే ఉన్నారో ఆ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వారికి అలాగే అరవసేదర్ గారికి మేము ఎవరైతే రెస్పాండెంట్స్ పెట్టామో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని ఒక పాయింట్. రెండోది ఎప్పుడైతే మనము డీజీపీ గారికి లెటర్ పెట్టామో దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది కూడా నెక్స్ట్ మీకు మండే రోజు నేను అప్డేట్ ఇస్తాను. తర్వాత ఈమె ఎప్పుడైతే నారవారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారికి కలిసిన పిటిషన్ ఏదైతే ఉందో అది ఎస్పీ గారి ద్వారా ఎస్హెచ్ఓ రైల్వే కోడూరు ఎస్హెచ్ఓ గారికి రావడం జరిగింది. దానిపైన ఆయన వివరణ కోరాలని చెప్పి మాకు ఒక నోటీస్ పంపించారు, పబ్లిక్ నోటీసు. అది నేను మీకు పంపిస్తాను. సో రెండో డెవలప్మెంట్. మూడోది నేషనల్ ఉమెన్ కమిషన్ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని కూడా ఒక 2-3 రోజుల్లో వాళ్ళు విచారణ చేసి దానికి కూడా వీలైతే మేము ఒక కమిటీ కూడా వేయమని చెప్తున్నాము. ఆ కమిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మూడో పాయింట్ సార్. నాలుగో పాయింట్ వచ్చేసరికి దీనికి సంబంధించి వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన పూర్వపరాలు కూడా మేము లీగల్గా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే వాళ్ళు పెట్టిన ఆడియో రికార్డ్ ఏదైతే ఉందో ఆడియో రికార్డుని సీసీఎంబీలో ఏదైతే ఉందో సీసీఎం వాట్ ఎవర్ ఇట్ మే బి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి అది నిజమా కాదా అని రుజువు చేయమని చెప్పి మేమే డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో వారిపైనే మేము తిరిగి డిఫమేషన్ సూట్ కానీ మరి ఇతర కేసులు కానీ మేము పెడతానికి ఐటీ యాక్ట్ కానీ పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు ఎన్హెచ్ఆర్సీ ఒకటి అలాగే గౌరవనీయులు ఎస్పీ గారి ద్వారా వచ్చిన పబ్లిక్ నోటీస్ ఒకటి. లీగల్గా ఒక పాయింట్ చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే తను మొదటగా ఫిర్యాదు ఇచ్చినప్పుడు దాని మీద రెస్పాండ్ అవ్వకుండా తను ఎమ్మెల్యే కాబట్టి తను ఇచ్చిన ఫిర్యాదు మీద ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు అంటే దాన్ని అంటే అక్కడ తనకి ఉన్న రైట్స్ ని వాళ్ళు డినై చేసినట్టు అని భావించవచ్చు అంటారా? అందుకనే కదా సార్ మేము ఎన్హెచ్ఆర్సీ తలుపు తట్టడానికి అలా కారణం అదే. అలా అందుకనే కదా మా పిటిషన్ స్వీకరించారు. లేకపోతే వేగి పిటిషన్ అయితే వాళ్ళు ఎప్పుడో రిజెక్ట్ చేస్తారు కదా. మేము అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. వీళ్ళని కాదని మీరు పైదాకా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటే ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ అట్లా పైకి వెళ్ళినప్పుడు వీళ్ళు నిజంగానే అంటే నిజాయితీగా ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి తప్పు ఎవరిది ఉంది అన్న దాన్ని ఒరిజినల్ గా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు, విప్పుగా ఉన్నారు, అలా ఉన్నప్పుడు ఆయనకి న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని అనుమానాలు ఏమైనా ఉన్నాయి మీకు? సార్ మా మీద మాకు సార్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, పోలీసు వారి పైన నమ్మకం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. నో డౌట్ అట్ ఆల్. సో ఏంటంటే ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయి? దానికి సంబంధించిన అవసరం అయితే దానికి ఎలా చేయాలో ప్రైవేట్ కంప్లైంట్ వేయటమా సరే లీగల్ గా కొన్ని పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా సార్ సార్ ఒక 3 days లో ఇంకా మీకు కన్క్లూజన్ వస్తుందండి. ఇంకా 3 days లో మొత్తం కన్క్లూజన్ ఇవ్వగలుగుతాను. ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గా జనసేనలో ఒక ఇంటర్నల్ గా ఒక టీముని ఫామ్ చేసి చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగింది, ఏంటి తప్పులు ఏంటి అనే దానికి సంబంధించి ఆ రిపోర్ట్స్ ఇప్పుడు మీకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కానివ్వండి, లేకపోతే వాటిని ఏమైనా మిస్లీడ్ చేసే అవకాశం ఉందంటారా? లేదండి, అలా కాదు. ఎందుకంటే ఎవరైతే త్రిసభ్య కమిటీ ఉన్నారో వారి యొక్క విశ్వసనీయతని మేము నమ్ముతున్నాము. మేము కూడా అంటే నేను వేరే మీలాంటి పెద్దల ద్వారా ట్రై చేస్తున్నాం కలవటానికి వారిని. వాళ్ళ పర్మిషన్ తీసుకోగానే వాళ్ళు రాగానే మా దగ్గర ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలు మొత్తం అక్కడ ప్రవేశపెడతాం. నేను ఒకటే చెప్తున్నా సార్, ముందు 0 FIR నమోదు చేయండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప ఎవరు మోసం చేశారనేది తేలుతుంది. ప్లస్ ఎవరైతే మేమైతే ఆరోపణలు చేస్తున్నామో ఆ వ్యక్తి బయటకు వచ్చి అతను కూడా అతని యొక్క ఆర్గ్యుమెంట్ కూడా అతను చెప్పాలి. ఇంతవరకు అతను ఏమీ చేయలేదు. ప్లస్ నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరి ముందు చెప్తున్నాను, అతను చేతిని ఒకసారి మీరు ఫోటో తీసి చూడండి చాలు. వేరే విట్నెస్ కూడా ఏం అక్కర్లా, అది చాలు. ఓపెన్ గా చెప్తున్నాను. ఇంకో పాయింట్ చెప్పండి. చాలా మంది అమ్మాయికి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అమ్మాయి మంచిదైతే కొడుకు ఆమె దగ్గర ఎందుకు లేడు, హస్బెండ్ దగ్గర ఎందుకు ఉన్నాడు అనే ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు అలాంటి మీ దృష్టికి వచ్చి మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే ఇది కొడుకు ఇప్పుడే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడండి కొడుకు. లేదండి
సార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ బిడ్డ అయినా 5 years లోపు ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండాల్సిందే. అతని కొడుకు ఇప్పుడు ఆమె దగ్గరే ఉన్నారు, ఆమె పక్కనే ఉన్నారు. కాబట్టి మైనర్కి సంబంధించిన టాక్స్ మనం మాట్లాడకూడదు కాబట్టి, ఆ పిల్లోడికి ఫోటోలు అవి చూపించకూడదు కాబట్టి, మేము చట్టపరిధిలో ఉంది కాబట్టి ఆ పిల్లోడి విషయంలో మేము మాట్లాడాలి. ఆ పేరు కానీ అలాగే ఆ పిల్లోడి ఫోటోలు కానీ మేము బయట పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆ పిల్లోడు పక్కనే ఉన్నాడు. ఓకే. సో వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కొంత మన చట్టపరిధిలో కొంత ఉండాల్సి వస్తుంది. మనం మీరు అనుకున్నవన్నీ సార్ ఒకటే సార్, రేపొద్దున కనుక ఈమె ఆనెస్టీ కనుక రుజువైతే ఎవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో వారందరి మీద మేము డెఫమేషన్ సూట్ ఫైల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు ఏంటి దీన్ని కొద్దిమంది రాజకీయంగా వాడుకునే ప్రయత్నమో లేకపోతే రాజకీయ టర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? సిద్ధంగా ఉన్నాం. సో మీరు వాళ్ళని ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా, వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తారా? సార్ మీకు నిన్న సార్ చిదంబరం సార్ మళ్ళీ చెప్తాను, నా ఫోన్ ఇక్కడే ఉంది, ఇగో పక్కన అంజు ఉన్నాడు, నేను మీకు ఈ ఫోన్ ఇచ్చి పంపిస్తాను. మీరు నా ఫోను కానీ కాల్ లిస్ట్ మీకు అందరూ తెలియదు కాదు, 20 years నుంచి అదే నెంబరు. మీరు ఏ ఫోన్ అయినా చెక్ చేసుకోండి, అమ్మాయిది కూడా మీకు పంపిస్తాను, మొత్తం చెక్ చేసుకోండి. మాకు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అందదండలు ఉండో లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఉంటే మీరు ఎలాంటి విధించే శిక్షకి నేను కానీ ఆమె కానీ సిద్ధంగా ఉన్నాం. సో ఫైనల్ గా చెప్పండి, ఆమె కోరుకుంటున్న జస్టిస్ ఏంటి? సంబంధం లేదు, ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్న జస్టిస్ ఎవరు కూడా కాదు, అందరూ మాకు దేవుళ్ళే. సార్ ఇప్పుడు ఒక బాధితురాలు ఏం కోరుకుంటారు? శిక్ష పడాలనే కోరుకుంటారు. దాదిశలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా సింపుల్ చిదంబరం సార్, నా దగ్గర చాలా కేసులు వస్తాయి. ఒక ఐటీ ఎంప్లాయ్, ఒక పేరు చెప్పకూడదు, ఒక ఐటీ ఎంప్లాయ్ ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ కేసు కూడా వచ్చింది. అది మీకు ఇస్తే మీరు తీసుకుంటారా? లైవ్ లో కూర్చోబెడతారా? దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇది ఇంత పాపులారిటీ అయిద్దా? ఒక తాపీ మేస్త్రి ఒక అమ్మాయిని మోసం చేశాడు, అది కూడా మా దగ్గరకు వచ్చింది విజయవాడలో. ఆ తాపీ మేస్త్రి గురించి మీరు ఇంత చేయగలుగుతారా? ప్రచారం చేయగలుగుతారా? ఇక్కడ బికాస్ ఆఫ్ ఎమ్మెల్యే అనేది ఒక సెన్సేషన్ న్యూస్ కాబట్టి వచ్చింది. కానీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, బాధితులందరూ సమానమే. లేదు, బాధితురాలు నిజంగానే తన బాధలో నిజాయితీ ఉందంటే మేము కూడా దాన్ని ప్రజెంట్ చేస్తాం, మాకు అలాంటిదేం లేదు. అది సెన్సేషన్ అనే రీజన్ కాదు కానీ, బట్ ఏంటంటే చిన్న బాధలో కూడా మీరు రిలయబుల్ సార్ అంతే. ఒక్కటి సార్, ఎదుటి వ్యక్తి బలమైన వ్యక్తి, ఎదుటి వ్యక్తి బలమైన వ్యక్తి, బలమైన వ్యవస్థ కాబట్టి మేము దీన్ని డిఫెండ్ చేసుకుంటున్నాం తప్ప, అంతే తప్ప ఇప్పుడు రివర్స్ అనుకోండి, ఇప్పుడు ఈ రివర్స్ అయినప్పుడు అప్పుడు ఇలా ఉండదు కదా, బలవంతుడిదే రాజ్యం. సో మేము వ్యవస్థతో పోరాడుతున్నాము, మాకు నమ్మకం ఉంది, వ్యవస్థపై నమ్మకం ఉంది, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిపై నమ్మకం ఉంది, డీసీఎం గారిపై నమ్మకం ఉంది, హోమ్ మినిస్టర్ గారిపై నమ్మకం ఉంది, అందరి మీద నమ్మకం ఉంది. వాళ్ళందరూ అంటే మాకు అభిమానం, వాళ్ళందరూ మాకు దేవుళ్ళతో సమానం. ఈ అమ్మాయి కూడా అదే అంటుంది. సో ఇందులో రాజకీయ కోణాలు దయచేసి చూడొద్దు, ఎలాంటి రాజకీయాలు ఏమి లేవు. మీరు కావాలంటే ఆజాద్ అనే వ్యక్తి ఏ రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు, ప్రజల మనిషి, అది మీకు కూడా తెలుసు. జర్నలిస్టులు గొడవలు జరిగినప్పుడు మీడియా ప్రొడక్షన్ లీగల్ సెల్ ఏర్పాటు చేసి మీడియా కోసం అలాగే జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే వ్యక్తి నేను, మీతో పాటు, మీకు తెలియదేం కాదు. సో మేమైతే మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశము, ఎలాంటి రాజకీయ పార్టీలు, ఎలాంటి రాజకీయాలు దయచేసి దీనికి పొలం వద్దు. ఒక్కటే న్యాయం కోసం మేము పోరాడతాము. దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. ఎందుకంటే ఇలాంటి ఘటన వచ్చినప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా మనలాంటి హెల్ప్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తి బలమైన వ్యక్తి ఉన్నప్పుడు తను ఎంత బలాన్ని కూడగొట్టుకోగలిగితే అంత మంచిది. అయితే ఎప్పుడు ఉన్న పరిస్థితులే ఒక పొలిటీషియన్ ఉన్నారు అనగానే ఇమ్మీడియట్లీ వచ్చే అంశం ఏంటి అంటే, అవును మీకు తెలియదు ఏముంది, అవును రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు. మీరు లైవ్లో వచ్చి మీరు మీ తనతో మాట్లాడించడం కానివ్వండి, పూర్తి వివరాలు మాకు అందించిన ప్రయత్నం చేయడము. ఖచ్చితంగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఒక సెకండ్ ప్లీజ్ చిదంబరం సార్, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు బీఆర్కే గారికి అలాగే మీ అందరు టీం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు నిజం నిప్పు లాంటిది, ఇవాళ కాక రేపైనా బయటపడుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా చూస్తే మాత్రం ముఖ్యంగా మా అంజి తమ్ముడు గారికి ధన్యవాదాలు ప్రత్యేక. బాధితురాలు మహిళనే కాదు, ఎవరైతే ఆమె పోరాడుతోందో అతను చాలా బలమైన వ్యక్తి. ఆ బలమైన వ్యక్తిని పోరాడాలి అంటే ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇప్పటికే తను చూపిస్తోంది, మనకు అది అర్థమవుతుంది. కారణాలు మనం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తను తన జీవితాన్ని ఒకవైపుగా మలుచుకోవాలనే ప్రయత్నంలో ఒక వ్యక్తి మాటలు విని నమ్మి మోసపోయానని చెప్పినప్పుడు తను ఏ కారణంతో మోసపోయింది అన్న విషయానికి సంబంధించిన అంశాలు తనే చెప్పుకుంటున్నారు. అది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ చేసిన తప్పు అయితే అతని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత
వాళ్ళ పక్షంతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంటుంది, అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలా కాకుండా తనకి ఏవైతే ఈ ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారో, ఒక తప్పుడు ఆలోచనలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి క్యారెక్టర్ అసోసియేషన్ చేయకపోవడం బెటరు. ఎవరి వర్షం ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరిది నిజమైతే వాళ్ళు ప్రజలు నమ్ముతారు. తప్పు జరిగితే చట్టపరంగా చర్యలు ఉంటాయి. తప్పు జరిగితే నిజంగానే మహిళలందరికీ అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఇలాంటి మహిళలు నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటానని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కనీసం బయటకు వచ్చి తన ఎమ్మెల్యే, తన పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఆ వ్యక్తి ఒక మహిళను మోసం చేశారన్న అంశానికి సంబంధించిన విషయం పైన తను రెస్పాండ్ అయ్యి తప్పు జరిగిందని నమ్మితే అతని మీద చర్యలు తీసుకుంటే ఆయన మీద ఉన్న గౌరవం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు ఆలోచించాలని కూడా మనం కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేడియోలో బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.